మేడం మీరు ఎక్కడి నుంచి యాక్చువల్గా ఈ రోజు ఒకసారి రివైండ్ చేద్దామండి, మీకు ఎంతవరకు అర్థమైందో చూద్దాము. ఓకే. సో ఫస్ట్ థింగ్, మీకు వెబ్ బేసిక్స్ ఐడియా ఉన్నాయండి మీకు? వెబ్సైట్ అంటే బేసిక్స్ అంటే నేను అడిగేది ఈ యూఆర్ఎల్ ఉందనుకోండి, www.vlrtrain.com అనే వెబ్సైట్ ఉంది. ఓకేనా? ఇది మన వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో అడ్రస్ అంటే ఏంటి, వెబ్సైట్ అడ్రస్ అంటే ఏంటి? vlrtrain.com అనేది మన వెబ్సైట్ యొక్క www.vlrtrain.com అనేది మన వెబ్సైట్ యొక్క అడ్రస్ కదా. సో ఈ అడ్రస్ ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తున్నాము? బ్రౌజర్ ఓపెన్ చేసుకుని, బ్రౌజర్ లో ఒక ట్యాబ్ ఓపెన్ చేసుకుని, ఆ ట్యాబ్ లో మన యొక్క లింక్ ని పెట్టుకుని, సో క్లిక్ చేయగానే మనకు మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఇంతవరకు ఎస్ సార్. ఇద్దరికి క్లారిటీ ఉంది కదండి. మీరు బేసికల్ గా బ్రౌజ్ చేస్తారు. ఎస్ సార్. ఓకే అండి. సో ఇందులో మనకు చూసుకున్నట్టయితే విఎల్ఆర్ ట్రైన్ అనేది మనకి ఏంటిది, టాప్ లెవెల్ డొమైన్, అంటే మెయిన్ డొమైన్, అంటే సారీ మెయిన్ డొమైన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ వెబ్సైట్ లోనైనా మనకి మెయిన్ డొమైన్ ఉంటుంది. ఇది మన మెయిన్ డొమైన్, రైట్? సో .com, .in, .co.in ఇలా ఉండే వాటిని టాప్ లెవెల్ డొమైన్స్ అంటాం. టాప్ లెవెల్ డొమైన్స్. మీరు హాల్ ఏదైనా డొమైన్ కొనేటప్పుడు కంపల్సరిగా టాప్ లెవెల్ డొమైన్ గా మీ ఎక్కువ మోస్ట్ కేసెస్ .com నే ప్రిఫర్ చేసుకోండి, రైట్? సో ఇది వచ్చేసి సబ్ డొమైన్. డబ్ల్యూడబ్ల్యూ డాట్ అనేది సబ్ డొమైన్. హెచ్టిటిపిఎస్ అనేది ఏమో ప్రోటోకాల్ అనమాట, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సెక్యూర్. ఓకే. సో ఇక్కడ మీకు ఆ, ఇందులోనే బేసిక్ కాన్సెప్ట్ ఒకటి, మీకు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? లేదు సార్. లేదు, రైట్. సో పద్మ గారు మీకండి? లేదు సార్. ఇప్పుడు దేవి గారు అంటేనేమో బెంగళూరు, పద్మ అంటేనేమో యుఎస్ కదండి. లేదు సార్, రివర్స్ లేదండి, చెప్తున్నారు. ఆపోజిట్. రివర్స్ చెప్తున్నాను. ఓకే మేడం. ఓకే అండి. మీరు ప్రవీణ్ గారి దగ్గర రియాక్ట్ చేసి నేర్చుకున్నారు కదా పద్మ గారు? నేనండి. దేవి, ఓకే ఓకే, రైట్. సో ఇక్కడ మనకి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు మీరు సిస్టమ్ ఆన్ చేశారు, సిస్టమ్ ఆన్ చేసి బ్రౌజర్ని ఆన్ చేశారు, బ్రౌజర్ మీద క్లిక్ చేశారు, బ్రౌజర్ ఓపెన్ అయింది. అందులో www.vlrtrain.com ఓపెన్ చేశారు. సో మీకు సైట్ అనేది ఓపెన్ అయ్యింది, రైట్? అంటే మీకు మీ సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఈ సైట్ ఓపెన్ అయింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఈ సైట్ ఓపెన్ అవుతుందా? అవ్వదు. 99 అవ్వదు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ సిస్టంలో www.vlrtrain.com అని ఓపెన్ చేశారనుకోండి, మీ సిస్టంలో కూడా ఓపెన్ అవుతుందా ఈ సైట్? అవుతుంది సార్. ఎవరి సిస్టమ్ నుంచి? ఇక్కడ నుంచి 1,00,000 మంది www.vlrtrain.com వాళ్ళ దాంట్లో ఇంటర్నెట్ హలో, ఏం పోయింది? హలో, సారీ అండి, ఇక్కడ సార్. అంటే పవర్ బాగా వచ్చిపోతుంది. ఓకే. సో మొబైల్ నెట్ ఆన్ చేశాను, ప్రాబ్లం లేదులేండి ఇంకా, రైట్. సో ఇక్కడ నుంచి ఏం చెప్పాను నేను మీకు, ఈ వెబ్సైట్ ని 1,000 మంది 1,00,000 మంది ఓపెన్ చేసిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందా? అవుతుంది సార్.
100% ఎవరు ఓపెన్ చేసినా సరే అవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే VLR-train.com ఓపెన్ అవుతుంది. రైట్, ఇక్కడ 1000 మంది ఓపెన్ చేసినా సరే వాళ్ళ బ్రౌజర్స్ లో ఓపెన్ అవుతుంది. ఈ 1000 మందిని ఏమంటున్నాం అంటే క్లయింట్స్ అండి. ఓకేనా? ఈ 1000 నెంబర్స్ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఓపెన్ చేస్తున్నారో వాళ్ళని క్లయింట్స్ అంటారు అన్నమాట. సో మెనీ క్లయింట్స్ ఉంటారు. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ లో మనకి సో మెనీ క్లయింట్స్ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు www.vlrtrain.com అనే వెబ్సైట్ ని ఒక సర్వర్, ఒక కంప్యూటర్ ఉంటుంది అనమాట. ఆ కంప్యూటర్ లో మనం ఒక ప్లేస్ కి www.vlrtrain.com అనే నేమ్ ఇచ్చి ఈ సైట్ లో మనకు కావాల్సిన ఫైల్స్ కానీ వెబ్సైట్ మొత్తాన్ని హోస్ట్ చేసి ఉంచుతాం. ఓకేనా? ఈ ప్లేస్ లో మనం మన వెబ్సైట్ ని పోస్ట్ చేసి ఉంచుతాం అన్నమాట. ఓకే, మన వెబ్సైట్ ని అంతా కూడా ఈ ప్లేస్ లో, దీన్ని ఏమంటాం అంటే సర్వర్ అంటాం. ఓకేనా? దీన్ని సర్వర్ అంటాం. ఇక్కడ ఈ సర్వర్ అనేది 24 అవర్స్ ఆన్లైన్ లోనే ఉండాలి. 24 అవర్స్ ఆన్ లోనే ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సర్వర్ మిషన్ ఏదైతే ఉందో ఈ సర్వర్ మిషన్ దగ్గర పవర్ ఆఫ్ అయిపోయిందండి. పవర్ ఆఫ్ అయిపోయింది. ఓకేనా? ఈ సర్వర్ లో నేను వెబ్సైట్ ని పెట్టి ఉంచాను. సో దానికి అడ్రస్ వచ్చేసి www.vlrtrain.com అని ఇచ్చాను. ఇప్పుడు ఈ సర్వర్ కి పవర్ ఆఫ్ అయిపోయింది. ఈ సర్వర్ షట్ డౌన్ అయిపోయింది. అంటే మన ల్యాప్టాప్ ని షట్ డౌన్ చేసినట్టు ఇది కూడా షట్ డౌన్ అయిపోయింది. లేకపోతే సమ్ ఇష్యూస్ వల్ల ఇది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 1000 మంది మన వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నారు కదా, మళ్ళీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే వీళ్ళకి ఓపెన్ అవుతుందా? హలో, లే అవ్వదు సార్. వెబ్సైట్ మాట్లాడండి. సర్వరే ఆఫ్ అయిపోతే అవ్వదు. ఎలా? సర్వరే ఆఫ్ అయిపోయింది కాబట్టి మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు. ఓకేనా? సరే, నేను ఈ సర్వర్ లో ఏది గోడాడీ సర్వర్ లో ఇక్కడ నా సర్వర్ పేరు వచ్చేసి గోడాడీ. ఓకేనా? గోడాడీ అనేది ఒక హోస్టింగ్ ప్రొవైడర్ అన్నమాట. గోడాడీ సైట్. ఈ గోడాడీ సైట్ వాళ్ళు సర్వర్స్ మెయింటైన్ చేస్తారు. వీళ్ళ సర్వర్ లో నేను కొద్దిగా స్పేస్ తీసుకుని దానికి ఆ స్పేస్ వచ్చేసి ఒక 10 GB స్పేస్ తీసుకున్నాను. ఓకేనా? 10 GB స్పేస్ తీసుకుని ఆ స్పేస్ లో నేను ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేసి దానికి ఒక అడ్రస్ www.vlrtrain.com అనే అడ్రస్ ఇచ్చి పంపిస్తున్నాను. సో వీళ్ళ దాంట్లో హోస్టింగ్ లో నా వెబ్సైట్ ని హోస్ట్ చేసుకున్నందుకు, నా ఫైల్స్ అన్ని కూడా నేను ఇందులో అప్లోడ్ చేసి ఉంచినందుకు నేను ఇయర్లీ వచ్చేసి ఒక 12,000 పే చేస్తాను ఈ గోడాడీ సైట్. ఓకేనా? ఇయర్లీ వచ్చేసి 12,000 పే చేస్తాను అన్నమాట. అంటే ఈ గోడాడీ సర్వర్ లో నా ఫైల్స్ ఉన్నాయి కాదు, కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ సర్వర్ అనేది 24/7 ఆన్లైన్ లోనే ఉంటుంది. దీన్ని ఆఫ్ చేయదు. ఓకేనా? ఈ సర్వర్ అనేది 24/7. ఇందులో నా ఒక్క వెబ్సైట్ ఉండదు, కొన్ని లక్షల వెబ్సైట్లు ఒక సర్వర్ లో హోస్ట్ అయి ఉంటాయి అన్నమాట. కొన్ని లక్షల డిఫరెంట్ పర్సన్స్ యొక్క వెబ్సైట్స్ ఈ సర్వర్ లో హోస్ట్ అయి ఉంటాయి. వాళ్ళ బ్యాంకింగ్ సంబంధించిన ఈ కామర్స్ సైట్స్, ఇప్పుడు ఈ కామర్స్ సైట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఈ కామర్స్ సైట్ www.vlr.cart.com అని ఒక సైట్ ఉంది. ఈ సైట్ లో చాలా మంది వచ్చేసి సెల్ ఫోన్లు పర్చేజ్ చేస్తున్నారు. సో పర్చేజ్ చేసే మూమెంట్ లో ఈ సర్వర్ గబక్కన ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? కస్టమర్స్ కి ఇరిటేషన్ వచ్చేస్తుంది. సైట్ రీచ్ అవ్వట్లేదు, వీళ్ళు పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమో రిప్లై రాలేదు అనుకోండి, ఆ టైంలో ఈ సర్వర్ అనేది క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఏ సర్వర్ అయినా సరే 24/7 ఆన్లైన్ లోనే ఉండేటట్టే మనం ఉండే సర్వర్స్ నే తీసుకోవాలి మన వెబ్సైట్ ను హోస్ట్ చేసేటప్పుడు. ఓకేనా? సో అలాగే వెబ్సైట్స్ ని వీళ్ళు బ్యాకప్ తీసేట్టు పెడతా ఉంటారు అన్నమాట సర్వర్స్. ఓకేనా? హోస్టింగ్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ ఏదో మిస్టేక్ చేసి నా సైట్ అనేది డిలీట్ అయిపోతే ఆ సైట్ యొక్క బ్యాకప్ వాళ్ళ సర్వర్ లో ఇంకో చోట సేవ్ అయి ఉంటుంది. ఓకేనా? మనం మనీ కడితే మన సైట్ ని డిలీట్ అయిపోయింది మన సైట్ పొరపాటున, కావాలనుకుంటే ఆ ఫైల్స్ అన్ని మనం ఏం చేస్తున్నామంటే మన సైట్ ని మనం లోకల్ సిస్టమ్ లో మన హార్డ్ డిస్క్ లో కూడా సేవ్ చేసుకోకుండా సర్వర్ లో ఉంది కదా అని వదిలేశారు. అలాంటప్పుడు మన సైట్ బ్యాకప్ కావాలంటే దొరుకుతుంది. అలాగే 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో 24/7 సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఒక్క సర్వర్ నుంచి సో మెనీ క్లయింట్స్ ఒకే సర్వర్ కి కనెక్ట్ అవుతున్నారు కాబట్టి దీన్ని క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. ఓకేనా? ఇందులో
హెచ్టిటిపి రిక్వెస్ట్ అని రెస్పాన్స్ అని సో మెనీ ఉంటాయి, అవి మనకు అవసరం లేదు. ఓకేనా? మీరు సో అసలు కోడింగ్ సైడ్ బేసికల్ గా ఇక్కడ ఇంట్రడక్షన్ తీసుకుంటానండి. మేడం మీ ఇద్దరు ఏదైనా జాబ్ చేస్తున్నారండి ప్రెసెంట్? ఒకసారి మీ ఇంట్రడక్షన్ చెప్పాల్సింది. లేదు సార్. మీరు లేదు ఒక్క నిమిషం అండి, ఇది రికార్డింగ్ కూడా పాజ్ చేస్తాను. పాజ్ చేసి అడుగుతాను, కొన్ని డౌట్స్ అడుగుతాను, చెప్పండి. ఏంటంటే డిజిటల్ చెప్పండి. మార్కెటింగ్ అంటే ఇక్కడ Perfect. హోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ లాగా తయారు చేసి ఏమన్నా దీని త్రూ అట్లా సేల్ చేయడానికి ఉంటుందా యుఎస్ లో అనేసి థింక్ 100% ఉంటుందండి, 100% ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుని రెండు అసలు ఎలా సేల్ చేస్తాం ఇవన్నీ మీకు 1 by 1 క్లారిటీ వస్తుందండి. మన లాస్ట్ క్లాస్కి అంటే 65 అవర్స్ తర్వాత అంటే 20 అవర్స్ తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది ట్రైనింగ్ తర్వాత. మీరు అప్పుడు మనం డిస్కస్ చేద్దాం అసలు ఎలా చేద్దాము ఏంటి, అసలు మీరు ఏ ప్రోడక్ట్స్ ఇద్దాం అనుకుంటున్నారు, అమ్ముదాం అనుకుంటున్నారు అనేది ఒకసారి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఈ ఈ 20 అవర్స్ మాత్రం నేను చెప్పినట్టుగా వినటం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ మాక్సిమం కుదిరితే 99% ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ప్రాక్టీస్ చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే విన్నా సరిపోతుంది. ఇదంతా కూడా జనరల్ థింగ్సే, ఇందులో ఏం కోడింగ్ అదే రాసేయడాలు ఏమి అవును ఉండవు. ఓకేనా? అదే సార్ ఓకే. జస్ట్ రైట్ అండి. ఇదొకటి చెప్పండి. యూజువల్ గా మనం ఏదైనా ప్రోడక్ట్స్ మేక్ చేస్తుంటాం కదా హోమ్ బేస్డ్ అట్లాంటివి ఉమ్, అలాంటివి కూడా ఉమ్. సేల్ కి బాగానే ఇది హెల్ప్ అవుతుందా డిజిటల్ మార్కెటింగ్ అవుతుందండి, చేసుకోవచ్చు? అవుతుంది, 100% అవుతుందండి, 100% అవుతుంది. ఎలా అవుతుంది, ఏమేమి మాడ్యూల్స్ మనం ఫాలో అవ్వాలి, ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేది ఈ సెషన్ లో మనం చెప్తాం. ఓకే ఓకేనా? సో దాన్ని ఓకే ఎలా జనాలందరికీ రీచ్ అయ్యేటట్టు చేయాలి అనేది ఈ సెషన్ లో చేద్దాం. మీకు సూట్ అయ్యేది మీరు చేద్దరు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు సో మెనీ థింగ్స్. ఇప్పుడు నాకు రేపొద్దున డెమో ఉంది, డిజిటల్ మార్కెటింగ్ డెమో రేపొద్దున మన రేపు 8 ఉందని చెప్పి నేను ప్రమోట్ చేయాలనుకోండి, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి, ఇమీడియట్ గా ఓల్డ్ మొత్తానికి నేను ప్రమోషన్ పెట్టుకోవచ్చు డబ్బులు పెట్టి. ఓకేనా? ఏజ్ ఆఫ్ 25 to 30 ఉన్న వాళ్ళకి, ఓన్లీ జెంట్స్ కి కానీ మేల్స్ కి కానీ ఇలా అందరికి రీచ్ అయ్యేటట్టు నేను ఒక్క రోజులోనే యాడ్ పెట్టేయచ్చు. కాకపోతే సో మచ్ అమౌంట్ ఖర్చు అవుతుంది అనమాట. అలా ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోటి మన ప్రోడక్ట్ ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో మెల్లమెల్లగా 1 by 1 క్లాస్ లో మీకు అర్థమవుతా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మెయిన్ గా ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నానంటే దానికి మార్కెటింగ్ లేకపోతే వాల్యూ ఉండదు. ఎంత మౌత్ పబ్లిసిటీ వెళ్ళినా అంత తొందరగా సక్సెస్ అవ్వదు. ఓకేనా? మౌత్ పబ్లిసిటీతో పాటుగా మనం మార్కెటింగ్ కూడా 100% చేయాల్సి వస్తుంది. సో ఏమేం చేస్తాం ఏంటి అనేది చెప్తాను. రివ్యూస్ ఎలా రాయించుకోవాలి. సో అసలు నిజంగా కస్టమర్ హ్యాపీ ఫీల్ అయ్యాడు అనుకోండి, సో మనం సో మెనీ ప్రోడక్ట్స్ కొంటాం, కొన్న తర్వాత ఒక్కదానికి కూడా రివ్యూ రాయం అమెజాన్ లో కానీ ఇంకో చోటకి వెళ్ళి. కానీ అక్కడ చూస్తే వందల రివ్యూస్ ఉంటాయి. సో అవేవి కూడా 99% కస్టమర్స్ రాసిన రివ్యూస్ ఉండవు. పాజిటివ్ రివ్యూస్, నెగిటివ్ రివ్యూస్ అయితే కస్టమర్స్ ఇస్తారు, కానీ పాజిటివ్ రివ్యూస్ అన్ని కూడా వీళ్ళు మనుషులను పెట్టి లేకపోతే కొన్న కస్టమర్ కి ఫోన్ చేసి వాళ్ళకి రివ్యూ వాంటెడ్ గా రాయిపించుకుంటారు అన్నమాట. ఓకేనా? అవి ఎలా చేయాలి ఏంటి, నిజంగా ప్రోడక్ట్ బాగుంటుంది. ప్రోడక్ట్ బాగోకపోతే మనం ఎంత చేసినా సరే అది సక్సెస్ అవ్వదు. సో ప్రోడక్ట్స్ బాగుండాలి, రెండు మన ఎఫర్ట్స్ కూడా గట్టిగా పెట్టాలి. సో అది ఎలా చేయాలి ఏంటి, అసలు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడం కాడి నుంచి ఆ ప్రోడక్ట్స్ ని సైట్ లో ఎలా బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళ సైట్ లో కాకపోతే మాన్యువల్ గా ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కమింగ్ సెషన్ లో చూద్దాం. ఈజీగానే ఉంటుందిలేండి. ఓకేనా? సో రైట్, ఇక్కడ మీకు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నా వెబ్సైట్ ని తీసుకెళ్లి ఒక సర్వర్ లో అంటే హోస్టింగ్ అకౌంట్ ప్రొవైడర్స్ అంటారంట. వాళ్ళలో గోడాడీ అని, ఓకేనా, బ్లూ హోస్ట్ అని, సో మెనీ హోస్టింగ్ ప్రొవైడర్స్ కంపెనీస్ ఉన్నాయి మనకి. సో నేను వాడేది గోడాడీ వెబ్సైట్ అంతే. ఓకేనా? సో గోడాడీ హోస్టింగ్ లో నేను తీసుకెళ్లి నా వెబ్సైట్ ను హోస్ట్ చేసుకున్నాను. VLRtrain.com, VLRtraining.in, VLRsoft.com, ఈ సైట్స్ అన్ని గోడాడీ సర్వర్ లో హోస్ట్ చేసుకుని పెట్టాను అనమాట. ఓకే? సో ఆ హోస్టింగ్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, సైట్ ని ఎలా మనం అందులో ఇన్స్టాల్ చేయాలి, అందులో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ కమింగ్ సెషన్ లో చెప్తాను అనమాట. ఓకేనా? క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే క్లారిటీ వచ్చిందా కొద్దిగా మీకు? ఏదైనా ఒక వెబ్సైట్ ని మనం బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేసేటప్పుడు సో మనకి ఎక్కడైతే మన సైట్ ను హోస్ట్ చేసి ఉంచామో, ఏ సర్వర్ లో అయితే, అండ్ సర్వర్ అంటే పెద్ద ల్యాప్టాప్ అంతే, పెద్ద డెస్క్టాప్.
లేకపోతే పెద్ద సిస్టమ్. ఓకేనా, మనకు నార్మల్ గా మన ల్యాప్టాప్ లో ర్యామ్ వచ్చేసి 12 GB, 8 GB, 10 GB అలా ఉంటుంది కదా. అలాగే సర్వర్ లో ర్యామ్ వచ్చేసి 2000 GB, 3000 GB అలా ఉంటుంది అనమాట. ఓకేనా, చాలా ఫాస్ట్ గా ఉంటాయి సర్వర్స్ అనేవి. మనది వచ్చేసి 8 GB, 12 GB ఉంటుంది. సో మన సిస్టమ్ ను కూడా సర్వర్ గా కన్వర్ట్ చేయాలంటే చెయ్యొచ్చు. కాకపోతే మనం మన సిస్టమ్ లో అంటే మన సిస్టంలోనే సర్వర్ గా మార్చాలంటే మన సిస్టమ్ యొక్క కెపాసిటీ సరిపోదు. మళ్ళీ 24/7 పవర్ సప్లై ఉండాలి, మళ్ళీ పవర్ సప్లై ఉండాలి, ఏసీ ఉండాలి, సో మెనీ థింగ్స్, బోల్డ్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అందుకని అలా చేయాలంటే మినిమం రోజుకి వచ్చి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయిపోతుంది. ఓకేనా, అంత ఖర్చు కాకుండా అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, మనం సింపుల్ గా మన వెబ్సైట్ ని ఆల్రెడీ వేరే వాళ్ళు సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి గోడాడీ వాళ్ళ దగ్గర మనం కొద్దిగా స్పేస్ కొనుక్కొని అందులో వెబ్సైట్ ని మెయింటైన్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, మీరు ఒక కార్ట్ సైట్ డెవలప్ చేద్దాం అనుకున్నారు అంటే ఒక ఈ కామర్స్ సైట్ ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. సో ఆ ఈ కామర్స్ సైట్ కి ఏం పేరు ఇద్దాం? మీ మనసులో ఒకటి ఉంది, ఓకే, దేవి కార్ట్ అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకున్నారు. దేవి కార్ట్.com. ఓకేనా, కార్ట్.com అని మీ ముందు మీ ఆలోచన ఇలా ఉందన్నమాట. నేను దేవి కార్ట్ అనే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి అందులో మొబైల్స్ ని పెట్టి, అంటే ఇంకా ఈజీగా మన ఏమనుకుందాం దేవి కార్ట్ లో, సో పూజకి సంబంధించిన అదే పూజా స్టోర్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. పూజా స్టోర్ అంటే ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? కుంకుమ, పసుపు. కుంకుమ, ఒక కుంకుమ అయితే ఒక 100 కేజీ కుంకుమ కన్నా అండి. ఇంకా పూజా స్టోర్ లో మనకి ఎక్కువగా ఎక్కువ కాలం నిల్వ ఉండదు. వత్తులు, దీపం, నూనె. నూనె, మళ్ళీ అలాగే దేవుడి పేటలు, అదే స్టాండ్స్ ఉంటాయి కదా, స్టాండ్స్, ఇంకా దేవుడికి సంబంధించి మనం ఇది చేయడానికి వేస్తాం కదా, అంటే దండలు, ప్లాస్టిక్, అంటే అలాగే ఐడియల్స్. ఓకేనా, సో విగ్రహాలు, ఇవన్నీ కూడా మనం పూజా స్టోర్ లో మెయింటైన్ చేద్దాం అనుకున్నాం ఈ దేవి కార్ట్.com. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఆల్రెడీ ఇప్పుడు ఓకే, మీ ప్లాన్ ఎలా ఉంది? దేవి కార్ట్.com అని ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేసి అది ఈ కామర్స్ స్టోర్ అంటారు అనమాట. ఇప్పుడు వెబ్సైట్స్ సో మెనీ టైప్స్ ఉంటాయి. ఓకేనా, సో ఏదైతే మనం వస్తువులను అమ్ముతున్నామో, అమ్మడానికి పెట్టుకుంటామో అలాంటి సైట్స్ ఏమంటామంటే ఈ కామర్స్ సైట్స్ అంట. ఓకేనా, సో మీరు ఓన్లీ న్యూస్, మీరు ఏదైనా కామెంట్స్ పోస్ట్ చేయడానికి, మెసేజ్ పోస్ట్ చేయడానికి, ఫోటో, వాటిని సోషల్ మీడియా సైట్స్ అంట. ఓకేనా, వీడియోస్ చూసి వాటిని వీడియో షేరింగ్ సైట్స్ అంట. ఓకేనా, సో ఏదైనా మీరు సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, వాటిని సెర్చ్ ఇంజిన్స్ అంటాం. అంటే గూగుల్, బింగ్, బైడు ఇలాంటివన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్. అలాగే వెబ్సైట్ అన్నింటినీ డిఫరెంట్ కేటగిరీస్ లో డివైడ్ చేసి ఉంచుతారన్నమాట. మనం ఏదైనా వస్తువును అమ్ముదాం అనుకుంటే మాత్రం వాటిని ఈ కామర్స్ స్టోర్స్ అంటారు. ఓకేనా, మీ ఓన్ గా వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే దాన్ని ఈ కామర్స్ స్టోర్ అంటారు అనమాట. అమెజాన్ అనేది ఒక ఈ కామర్స్ స్టోర్, ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్. ఓకేనా, సో అలాగే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి ఒక వెబ్సైట్ ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, దేవి కార్ట్. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే దేవి కార్ట్ అనే వెబ్సైట్ ఆల్రెడీ ఇక్కడ దేవి కార్ట్.com అనే ఒక వెబ్సైట్ ఆల్రెడీ ఉందో లేదో మనం చెక్ చేయాలి. ఆల్రెడీ ఉంటే మనం ఏం చేయలేముగా, డొమైన్ నేమ్ మార్చుకుంటాం, అంతేనా? అర్థమైందండి పద్మ గారు? ఓకే, దేవి కార్ట్ KART.com ఉందో లేదో చూద్దాం. లేదంట. ఓకేనా, దేవి కార్ట్. సో ఇలా చూడడం కన్నా మనం ఏంటంటే అసలు ఈ దేవి కార్ట్ డొమైన్ కొనాలంటే అసలు ఎంత ఖర్చు అవుతుందో, అసలు ఉందో లేదో ఒకసారి గోడాడీ వెబ్సైట్ ని ఓపెన్ చేసి, ఇదేంటంటే డొమైన్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే హోస్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి? దేవి కార్ట్. దేవి, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. దేవి కార్ట్.com అవైలబిలిటీలో లేదు, .in అవైలబిలిటీలో ఉంది అనుకుందాం మనం. ఓకేనా, అలాంటప్పుడు మీరు తీసుకోవద్దు. ఓకేనా, కంపల్సరిగా అంటే .com ఎవరో తీసుకున్నారు, సరే .com తీసుకున్నారు కాబట్టి మనం .in తీసుకుందాం అని మాత్రం ఆలోచించవద్దు. కావాలంటే డొమైన్ నేమ్ మార్చండి. ఇప్పుడు నేను సెర్చ్ డొమైన్స్, దేవి కార్ట్.com అనే డొమైన్ అవైలబిలిటీలో ఉందో లేదో చూస్తున్నాను. ఓకేనా,
అవైలబిలిటీలో మనకి ఉంది. ఈ డొమైన్ నేమ్ కాస్ట్ ఎంత అంట, మనకి ఎంత పడుతుంది? సో ఓఆర్జీ ఉంది, XYZ ఉంది, .net ఉంది, స్టోర్ ఉంది. ఫస్ట్ మనం మన కంపెనీ డొమైన్ ని, మన ఈ కామర్స్ స్టోర్ డొమైన్ కొంటున్నాం అంతే. మేక్ ఇట్ వర్స్ అని చెప్పింది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. ఓకేనా, కంటిన్యూ. సో ఇక్కడ ఫుల్ డొమైన్ ప్రొడక్షన్ అవసరం లేదు, అలాగే ఏం అవసరం లేదు. మనం ఏం చేస్తాం అంటే కంటిన్యూ టు కార్ట్ కొడతాం. ఓకేనా. సో ఓన్లీ ఇది రిమూవ్ చేస్తున్నాను. ఆల్రెడీ నిన్న సెట్ చేసింది ఇక్కడ సేవ్ అయి ఉందన్నమాట. రైట్. ఓన్లీ deviCart.com అనే డొమైన్ 3 years పాటు నేను పర్చేజ్ చేయడానికి నాకు ఎంత ఖర్చు అవుతుంది? 2000. 2000. అదే 1 year కొందాం అనుకున్నా అనుకోండి, 1 year కి ఎంత అవుతుంది ఇక్కడ? సో 949 రూపాయలు అవుతుంది. జస్ట్ మీరు ఏం చేస్తున్నారు, ఓన్లీ డొమైన్ నేమ్ ను బుక్ చేసుకుంటున్నారు అంటే ఇందులో హోస్టింగ్ కానీ ఏమి తీసుకోవాలి. ఓన్లీ మీరు deviCart.com అని కొంటున్నారు అంతే. ఆ డొమైన్ నేమ్ ను పర్చేజ్ చేస్తున్నారు. ఆ డొమైన్ నేమ్ సేమ్ ఈ లింక్ కి అంటే అంతే తప్పించి ఇందులో మీరేమి ఫైల్స్ పెట్టడానికి కానీ లేకపోతే ప్రోడక్ట్స్ పెట్టడానికి ఏం కొంటారు. ఓన్లీ డొమైన్ నేమే కొంటున్నారు. ఓకేనా. సో ఓన్లీ డొమైన్ నేమ్ 1 year పాటు కొనడానికి 949 రూపాయలు అవుతుంది. అందుకని 3 ఏళ్ళకి కొంటాను. ఓకేనా, ఇంక్లూడింగ్ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది దీనికి. ఓకేనా. సో ఇలా డొమైన్ నేమ్ ని పర్చేజ్ చేసే ముందు మనం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది, ఓకే. సో మనం 1 నెల 2 నెలల తర్వాత లేకపోతే 6 నెలల తర్వాత మళ్ళీ హోస్టింగ్ అకౌంట్ తీసుకుని అందులో ఈ డొమైన్ ని యాడ్ చేసుకుని మనం ఫైల్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ముందైతే డొమైన్ కొనుక్కుందాం అనుకున్నారు మీరు. ఓకేనా, ఓన్లీ డొమైన్ నే కొనుక్కుందాం అనుకున్నారు. కొనుక్కునే ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ఆల్రెడీ ఈ డొమైన్ నేమ్ మీద ఇప్పుడైతే అవైలబిలిటీలో ఉందండి. ఒక 5 సంవత్సరాల క్రితం ఎవరైనా డెవలప్ చేసి ఉండొచ్చుగా. ఇక్కడ ఏమవుతుందంటే అండి, VLRtrain.com అనే సైట్ నేను ఒక 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. రైట్, VLRtrain.com అనే సైట్. సో నాకు ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఏం చేశాను అంటే, నాకు అవసరం లేదులే అని వదిలేశారు. అది ఫ్రీ అయిపోతుంది. ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి VLRtrain.com కొనుక్కోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. అలాగే ఈ deviCart.com ఇప్పుడు మనకి అవైలబిలిటీలో ఉంది, కానీ అంతకు ముందు ఎవరైనా ఈ డొమైన్ యూజ్ చేశారేమో ఒకసారి చెక్ చేయాలి. ఓకే, దాన్ని చెక్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే వే బ్యాక్ మిషన్ అని ఒకటి ఉంటుంది మనకి. వరల్డ్ వైడ్ టైమ్ మిషన్, వెబ్సైట్ టైమ్ మిషన్ అంటాము. ఓకేనా. సో దీన్నే వే బ్యాక్ మిషన్, వే బ్యాక్ మిషన్ అంటాం అనమాట. ఓకేనా. దీనిలో మనం చెక్ చేసుకోవచ్చు అంతకు ముందు ఎవరైనా. సో రైట్. సో archive.org వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం కొనే ఒక డొమైన్ ఒకసారి వెతుకుతాం. ఆల్రెడీ ఎవరైనా అంతకు ముందు కొని ఉంటే మనకు తెలుస్తుంది.
చూడండి ఇక్కడ మనకి davicart.com అనేది 2021లో ఎవరో కొన్నారు, మళ్ళీ 2023లో కూడా ఎవరో కొన్నారు. ఓకేనా? సో 2021లో కొన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది స్క్రీన్ షాట్ తీసి మనకు ఉంచుద్ది అనమాట, అసలు ఎలా ఉంది ఏంటి అనేది. 2021లో davicart అనే వెబ్సైట్ ని ఎవరో కొన్నారు, డొమైన్ నేమ్ కొన్నారు ఆల్రెడీ. సో జస్ట్ ఈ కంటెంటే కనపడుతుంది, రైట్? ఇంకోసారి చూద్దాం, ఇంకో ప్లేస్ లోకి వెళ్ళి చూద్దాం, అక్కడ అసలు ఏమన్నా మెన్షన్ చేశారో వాళ్ళు. ఓకే, సో 2023లో చూద్దాం ఒకసారి. ఇక్కడన్నా ఏమన్నా వీళ్ళు డొమైన్ అయితే కొన్నారు కానీ వీళ్ళు ఏమీ సైట్ మెయింటైన్ చేయలే, అందులో హోస్టింగ్ అకౌంట్ తీసుకోలేదు, కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు. ఓకేనా? అంతకుముందు ఎవరైనా ఈ డొమైన్ నేమ్ ని పర్చేజ్ చేసి అందులో ఏదైనా సంథింగ్, మనం ఎప్పుడు ఏమనుకుంటున్నాము, డివోషనల్ కి సంబంధించి కంటెంట్ పెడదాం, సారీ ఈ ఏమనుకున్నాం అండి, davicart లో ఏం పెడదాం అనుకున్నాం, పూజా సామాగ్రి. పూజా సామానం పెడదాం అనుకున్నాం. కానీ వాళ్ళు అంతకు ముందు సమ్ ఎక్స్ కంటెంట్ అనేది పెట్టి అందులో అమ్మారు. ఓకేనా? అంటే సపోజ్ ఏమనుకున్నాము, క్లాత్స్ పెట్టి అమ్మేశారు. ఓకేనా? davicart లో వాళ్ళు ఏం చేశారంటే బట్టలు పెట్టి అమ్మారు, అది సక్సెస్ అవ్వక సైట్ ని తీసేశారు. లేకపోతే బట్టలు పెట్టి అమ్మారు అంటే ఈ కామర్స్ స్టోర్, బట్టల స్టోర్ పెట్టారు, క్లాత్ స్టోర్, కాకపోతే వాళ్ళు అందులో ఫ్రాడ్ చేశారు అన్నమాట. ఏంటంటే ఫ్రాడ్ ఎలా ఉంటుందంటే ఇంతవరకు ఏం చేసేటోళ్ళు అంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఒక వెబ్సైట్ ని డెవలప్ చేస్తారండి, సింపుల్ గా ఒక ఈ కామర్స్ స్టోర్ ని డెవలప్ చేస్తాడు సమ్ వెంకట్ అనే పర్సన్. చేసి ఏం చేస్తాడంటే అందులో మంచి మంచి పట్టు చీరలు ఇవన్నీ కూడా పెడతాడు, అందులో పెట్టేసి అసలు పట్టు చీర నార్మల్ గా ఎంత ఉంటుంది, 5,000 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ రేటే ఉంటుంది కదా. సో ఫ్రీ ఆఫర్ అని చెప్పి ఎంత 5,000 వస్తుంది, 2,000కి ఇచ్చేస్తున్నాను, 1,500కి ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆన్లైన్ లో ప్రమోషన్ పెడతాడు. ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఆన్లైన్ లో ప్రమోషన్ పెట్టేస్తాడు, పెట్టేసి అందరికి రీచ్ అయ్యేటట్టు డిజిటల్ మార్కెటింగ్ చేసేస్తాడు. చేసిన తర్వాత మీరు తొందరగా ఆర్డర్ బుక్ చేసుకోండి, తొందరగా మీకు డెలివరీ అయిపోతుంది అని చెప్పి ఎంత, అక్కడ 15,000 రూపాయలు చీరని ఇక్కడ 2,000 రూపాయలకి అమ్మేస్తున్నాను అని చెప్పి పెట్టేస్తాడు. పెట్టేసినప్పుడు ఏం చేస్తారు, కొంతమంది మోసపోతారు కదా, వాళ్ళు ఏం చేస్తారు 2,000 కట్టేసి ఆర్డర్ బుక్ చేసుకుంటారు. ఓకేనా? అలా ఒక 50 ఆర్డర్లు వచ్చినాయి అనుకోండి, అతనికి ఒక 3 రోజుల్లో 50 ఇంటూ 2,000 1,00,000 వచ్చినట్టు. ఇతను ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు ఈ సైట్ ను పెట్టడానికి, డెవలప్ చేయడానికి? ఈ కామర్స్ స్టోర్ ఇతనే డెవలప్ చేసుకున్నాడు, మా అంటే చీరల ఇమేజెస్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు కదా, డొమైన్ కొన్నాడు, హోస్టింగ్ అకౌంట్ తీసుకున్నాడు. ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు ఒక నెల టైంలో, అతను ఎంత మనీ ఇన్వెస్ట్ చేశాడు? మినిమం ఒక 20,000 రూపాయలు ఎఫర్ట్స్ పెట్టాడు అనుకుందాం. ఓకేనా? ఇతను ఒక నెలలో ఆర్డర్స్ ఎంత తెచ్చుకున్నాడు, 1,00,000 రూపాయలు తెచ్చుకున్నాడు. వెంటనే సైట్ ని క్లోజ్ చేసి జంప్. అర్థమవుతుందండి? రైట్, ఎవరితో వాయిస్ బ్రేక్ అయిపోతుంది, నెట్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. సో మరి ఇక్కడ ఏ ఫ్రాడ్ చేసిందో మనకు తెలియదు, అందుకని ఎవరైనా అంతకు ముందు డొమైన్ మెయింటైన్ చేస్తే ఆ డొమైన్ అసలు ఏముంది ఏంటి అనేది చెక్ చేసుకుని తీసుకోవాలన్నమాట. అతను అలా ఫ్రాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కొన్నాం అనుకోండి, వాళ్ళందరూ వచ్చి మన మీద పడతారు. ఓకేనా? అలా సో మెనీ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి ఆన్లైన్. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడండి ఇక్కడ ఏమన్నా మనకి ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా davicart అనేదా ఏమి వీళ్ళు ఫ్రాడ్ చేయలేదు, జస్ట్ డొమైన్ కొనుక్కుని వదిలేశారు అంతే, వర్కౌట్ కాకుండా వదిలేశారు అంతే. బిజినెస్ అవ్వక అలా మనీ మాత్రం పే అసలు బిజినెస్ కూడా చేయలేదు వీళ్ళు, ఒకసారి వెబ్సైట్ ని అసలు బిల్డ్ చేయలేదు. ఎందుకు తీసుకుంటారు మరి అట్లా, అంటే ఏదైనా కొనుక్కుని ఇప్పుడు మనకు ఐడియా వస్తుందండి, ఓకే davicart అనే ఒక సైట్ ని మనం డెవలప్ చేద్దాము, డెవలప్ చేసి అందులో ఇది చేద్దామని చెప్పి ఇంటెన్షన్ తోటి ఈ నెల తీసేసుకుంటాను నేను 1 సంవత్సరానికి. తర్వాత ఏమవుతాను, నా మూడ్ చేంజ్ చేసుకుని వర్కౌట్ కాదులేని వదిలేస్తాను. అంటే మనం ముందే డొమైన్ బుక్ చేసుకుంటారు కొంతమంది కొద్దిగా నోటెడ్ డొమైన్స్ వచ్చినాయి అనుకోండి, బుక్ చేసుకుని ఎవరికైనా మళ్ళీ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి అమ్ముతా ఉంటారు. ఓకేనా? ఇది ఒక బిజినెస్ ఉంటుంది, చెప్తాను. డొమైన్ మార్కెటింగ్ లో రీసేలింగ్ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి, మీకు అర్థమైపోతాయి. ఓకేనా?
సో అందుకని మనం డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. వే బ్యాక్ మిషన్ అంటే ఏమీ లేదండి. ఎవరైనా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఎవరైనా ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేశాడు. అదంతా కూడా అతను ఇప్పుడు బిల్డ్ చేశాడు. అతను ఫస్ట్ రోజు కంటెంట్ ఏం పెట్టాడు, అది స్క్రీన్ షాట్లు తీసి వాళ్ళ సిస్టంలో సేవ్ చేసుకుని పెట్టుకుంటుంది అనమాట వే బ్యాక్ మిషన్. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మనకి యూట్యూబ్ వెబ్సైట్ ఐడియా ఉంది కదా, యూట్యూబ్.com. యూట్యూబ్.com అనే ఒక వెబ్సైట్ ఐడియా ఉంది మనకి. యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి, మనకి ఐడియా ఉందా? యూట్యూబ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఐడియా ఉందా ఏమన్నా? 2005. ఓకే. సో ఎప్పుడో 2005 లోనో 6 లోనో స్టార్ట్ అయింది. కొడదాం ఒకసారి. ఇక్కడ చూడండి ఎప్పుడు నుంచి వీళ్ళ స్క్రీన్ షాట్లు తీసుకున్నారు. 2005 లో స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు స్క్రీన్ షాట్లు తీసుకుని సేవ్ చేసి పెట్టారు. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. 2005 లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది అనేది డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, మనం యూట్యూబ్.com అని ఓపెన్ చేస్తే ఈ విధంగా కనపడుతుంది కదా మనకి. మీకు కూడా ఇలాగే కనపడుతుంది లాగిన్ అయ్యింది కదా, రైట్. అవును. కాకపోతే ఇన్కాగ్నేటో విండోలో ఓపెన్ చేస్తున్నాను. నార్మల్ గా లాగిన్ అవ్వకుండా చూసుకున్నట్టయితే యూట్యూబ్ అనేది ఈ విధంగా కనపడుతుంది. ఎవరికైనా ఇలాగే కనపడుతుంది. సారీ, ఇది అంతకుముందు ఇప్పుడు ఒక వీడియో సెట్ చేశాను, తెలుగు అని చెప్పి సెట్ చేశాను, రైట్. ఈ విధంగా కనపడుతుంది మనం. అంటే దీని ఫ్రంట్ ఎండ్ లుక్ అండ్ ఫీల్ మనకి ఈ విధంగా ఉంది. అదే 2005 లో యూట్యూబ్ ని డెవలప్ చేసినప్పుడు మే 7th నాడు దాని లుక్ అండ్ ఫీల్ ఫ్రంట్ ఎండ్ ఎలా ఉందో చూడాలనుకున్నాను అనుకోండి. 2005 మీద క్లిక్ చేశాను. మే 7th కి వచ్చాను. 2 గంటల 12 నిమిషాలు 16 సెకండ్లకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసింది. 10 గంటలకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసింది. 10 గంటలకు స్క్రీన్ షాట్ తీసింది. దాని మీద క్లిక్ చేశాను. 2005 లో ఆ రోజు నాడు మనకు వెబ్సైట్ ఎలా ఉందో, ఆ యూట్యూబ్.com ఎలా ఉందో అనేది మనకి ఇక్కడ తెలియదు, కనపడుతుంది చూడండి. ఇలా ఉండేది ఇంతవరకు యూట్యూబ్. ఈ లుక్ అండ్ ఫీల్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా యూట్యూబ్ లో వాడారా? లేదు. ఇలాగే సేమ్ లేదు కదా. సరే, ఈ మధ్యకాలం అమ్మా ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే లేదు. చూడలేదు మీరు. మేము ఆడినప్పుడు నాది 2008, 2010 వరకు ఇలాగే ఉండేదండి. ఒకసారి చూడండి. ఓకే, 2008 లో జూలై నాడు 3 స్నాప్ షాట్లు తీసింది. జూలై 29th నాడు 3/5 తీసింది. ఓకే, ఒకసారి చూడండి. అలా మీరు ఏ వెబ్సైట్ కి సంబంధించిన హిస్టరీ అయినా సరే మనం ఈ వేబ్యాక్ మెషిన్ లో చూసుకోవచ్చు. web.archive లో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఏమన్నా డొనేషన్స్ అడుగుతూ ఉంటుంది కానీ చూసారా, తర్వాత కొద్దిగా లుక్ మార్చారు వీళ్ళు. ఎలా ఉన్నప్పుడన్నా మీరు చూసారా ఎప్పుడన్నా యూట్యూబ్? ఇది చూసినట్టు. అప్పుడు ఆ రోజు నాడు అప్లోడ్ అయిన వీడియోస్ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. ఈ వీడియో ఇప్పటికీ వచ్చి ఉండే ఉంటుంది నాకు తెలిసి కొన్ని వీడియోస్. మన టైటిల్ తోటి వెతికితే దొరుకుతాయి. ఓకే, అలా ఇప్పుడు చూడండి. ఇంకా ఏదైనా ఒక వెబ్సైట్ చూడండి, మీకు బాగా ఫేమస్ వెబ్సైట్ ఏంటో చెప్పండి, మీరు డైలీ వాడేది. దేవి గారు, మీరు రెగ్యులర్ గా వాడే, పద్మ గారు కానీ రెగ్యులర్ గా వాడే వెబ్సైట్ చెప్పండి, దాని వేబ్యాక్ మిషన్ లో చూద్దాం. మింత్రా, ఎంఐ MYNTRA. మిత్ర.com. వచ్చింది, ఇక్కడ స్లోగా లోడ్ అవుతుందండి. ఓకేనా, మళ్ళీ ఫ్రంట్ పేజ్కి వచ్చేసాను. ఇది ఎప్పుడు 2007 లో స్టార్ట్ చేశాను. ఓకే, తర్వాత
ఒక సంవత్సరం అయితే అసలు ఆపరేషన్సే లేవు 2008లో. మెల్లమెల్లగా ఎప్పటి నుంచి 2020 నుంచి బాగా, అదే 2014 నుంచి బాగా అవుతుంది. అసలు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం వెబ్సైట్. ఎందుకు యూజ్ చేస్తున్నాం వేబ్యాక్ మిషన్? మనం ఏదైనా డొమైన్ కొనేటప్పుడు ఆ డొమైన్ ఏమన్నా అంతకు ముందు ఫ్రాడ్ అయ్యిందా అనేది చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అంతే. ఓకేనా? అలాగే మీకు ఒక్కొక్కసారి తెలుసుకోవాలనిపిస్తుంది అసలు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది. ఓకే, 19వ తారీఖున అక్టోబర్ 19న 2007 నాడు ఒకసారి చూద్దాం లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది. హలో. హలో. ఇన్ కేస్ ఏమైనా అలాంటి ఫ్రాడ్స్ ఏమైనా జరిగింటే మనం అది తీసుకోకూడదు కదా సార్? 100% తీసుకోకూడదండి. ఓకేనా? ఏంటి అసలు వీళ్ళ మిత్ర.com ఏంటి అది, క్రియేట్ యువర్ ఓన్ డిజైన్, పబ్లిష్ సెల్లర్ డిజైన్స్. వీళ్ళు ఏదో అసలు ఫస్ట్ ఇది ఈ కామర్స్ స్టోర్ కాదండి, ఏదో సైట్ డెవలప్ చేశారు వీళ్ళు అంతే. విన్నర్స్ అనౌన్స్డ్ ఏదో పిచ్చి కంటెంట్ ఉంది అంటే ఫస్ట్. తర్వాత అసలు ఈ కామర్స్ స్టోర్ కింద ఎప్పుడు కన్వర్ట్ చేశారో చూడు. అలా మీరు చెక్ చేసుకోవచ్చు 1 by 1. సో 2009లో బాగానే, అప్పుడు బాగానే మెయింటైన్ చేశారు దాన్ని కదా. బట్టి ప్రైస్ కూడా వ్యారీస్ ఏమో కదండి, యూస్ చేసిన వాళ్ళ దాన్ని బట్టి, గుడ్ విల్ని బట్టి. ఆ, అసలు మంచిగా సక్సెస్ అయిన డొమైన్లు ఎవరు వదిలేయరండి ఫస్ట్ థింగ్. ఆ, వాళ్ళు మెయింటైన్ చేయకపోయినా ఊరికే కొనుక్కుని అన్నట్టు అవును, పెడతారు మళ్ళీ ఆ గుడ్ మార్కెట్. విల్ బిల్డ్ చేసుకోవాలి కదా వేరేది. చేసుకోవాలి కదా. అసలు డొమైన్, ఓల్డ్ డొమైన్ మనకు దొరికిందంటే ఎవరైనా మనకి ఇస్తారంటే తీసేసుకుంటాం డిజిటల్ మార్కెటింగ్ లో మెయిన్. కానీ అలా ఓల్డ్ డొమైన్ అంటే బాగా ఖర్చు అవుతుంది. అదే అంటే హిస్టరీ అంతా బాగుంటుంది కాబట్టి బాగుంటే బాగా ఖర్చు అవుతుంది. హిస్టరీ కాదు, ఓల్డ్. ఎప్పుడో ఇప్పుడు ఓకే, మింత్రా ఇలా ఉంది, నేను చూపిస్తాను ఇంకోటి. రైట్. సో ఏదైనా మంచి డొమైన్ ఎతుకుదాం ఇంకోసారి. మితేష్ కత్రి. సరేని. మితేష్ కత్రి అవి చూస్తుంటాం యూట్యూబ్లో ఎక్కువ. మితేష్, టిఎస్హెచ్. కాదు, నేను డొమైన్ పర్చేజ్ చేద్దామని చూస్తున్నాను. గోడాడీలో నేను ఓన్లీ డొమైన్ రిజిస్టర్ చేసుకోవాలని చూస్తున్నానండి. ఒకటి విఎల్ఆర్ సాఫ్ట్ .com అనేది నేను బుక్ చేసుకోవాలని చూస్తున్నాను. ఓకేనా? సో ఆల్రెడీ విఎల్ఆర్ స్విఫ్ట్ అని వచ్చిందా, విఎల్ఆర్ సాఫ్ట్. ఏదైనా ఒక డొమైన్ సజెషన్ చెప్పండి, కొందాం. అమెజాన్ డొమైన్ కొందాం. ఏమన్నా అవైలబిలిటీ ఉందా చూడు. ఇది చూసారా, Amazon.com అనేది ఆల్రెడీ డొమైన్ వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్తుంది. ఓకేనా? ఇక్కడ ఏంటి రేట్ చూపిస్తుంది 9,959 రూపాయలని. ఓకేనా? సో మీకు ఈ Amazon.com డొమైనే కొందాం అనుకుంటున్నారు. ఈ పర్సన్ అంటే ఇతను మనకు బ్రోకరేజ్ చేసి పెడతాడంట ఇది కొనటానికి. కానీ అసలు Amazon.com అమ్ముతారా? అమ్మర్. అమ్మరు కదా. సో బ్రోకరేజ్ ఖర్చు అనమాట ఇది. 9,959 రూపాయలు ఇస్తే వీళ్ళు వీళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి మనకి ఇది అమ్ముతారేమో చూస్తారు. సో ఇంకా ఏదైనా మంచి డొమైన్ చెప్పండి. ఇది ఎగ్జాంపుల్ అమెజాన్ తోటి సెట్ చేయడం ఏంటి. సో ఇంకోటి ఏదైనా మంచి డొమైన్ చెప్పండి. అంటే మీ థాట్, మీరు ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే ఆ డొమైన్ నేమ్ చెప్పండి. ఓకే, సాఫ్ట్
సో సాఫ్ట్ సొల్యూషన్స్ కూడా ఎవరో తీసేసుకున్నారు. ఓకేనా, రైట్. ఇలా సాఫ్ట్ సొల్యూషన్ డాట్ క్లబ్ కావాలంటే తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఆల్రెడీ ఈ డొమైన్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి .com డొమైన్ మిగతా వాటికి వెళ్ళకూడదు. సరే వాళ్ళు కామ్ తీసుకుంటే తీసుకున్నారులే, మనం ఇన్ని తీసుకుందాము లేకపోతే ఓల్డ్ తీసుకుందాం అని చెప్పి తీసుకోకూడదు, పెద్ద మిస్టేక్ అయిపోతుంది. ఓకేనా, సో మీకు ఫ్యూచర్లో క్లారిటీ వస్తుంది, నేను ఈ డొమైన్ పర్చేజ్ చేసుకుందామని. అప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం ఏం చెప్పాను నేను, మీరు ఒక డొమైన్ని ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, వెబ్సైట్ అదే ఒక ఈకామర్స్ స్టోర్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు, దాని పర్పస్ ఒక డొమైన్ నేమ్ను బుక్ చేసుకుందాం అనుకున్నారు, దేవి కార్డ్. ఆ డొమైన్ నేము మనకు గోడాడీలోకి వెళ్ళి ఎతికితే ఉంది, అవైలబిలిటీలోనే ఉంది. కాకపోతే కొనే ముందు మనం ఏం చేయాలి, వే బ్యాక్ మిషన్లోకి వెళ్ళి అసలు ఆ డొమైన్ అంతకుముందు ఎవరైనా పర్చేజ్ చేశారేమో చెక్ చేసుకోవాలి. అంతకుముందు ఆ డొమైన్ మీద ఎవరైనా పర్చేజ్ చేసి ఉండి దాని గురించి మనం గూగుల్లో వెతికితే తెలిసిపోతుంది అందులో ఏమైనా ఫ్రాడ్ జరిగిందా ఏంటి. ఆ డొమైన్ స్క్రీన్ షాట్లు ఏమైనా మనకు కనపడినాయి అనుకోండి, పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్లు, ఇంకా మనం ఆ డొమైన్ జోలికి వెళ్ళకూడదు. ఓకేనా, కనపడి మనకి ఇర్రెలవెంట్ గా ఉందనుకో వెళ్ళకూడదు. మళ్ళీ దేవి కార్ట్ అనుకున్నాం కదా, అది కాకుండా ఇంకో నేమ్ ఆలోచించుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని నేనేం చెప్పాను, Yeah. పద్మ గారు, దేవి గారు. Yes, sir. ఓకేనా, ఏం అర్థం కాకపోయినా అడగండి. కొన్ని రోజులే మీరు డౌట్స్ అడుగుతారు, తర్వాత నేను చెప్పేదంతా మీకు అర్థమైపోతా ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ లోకి ఒక దాంట్లోకి వెళ్దాము. యాక్చువల్ గా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయాలి అంటే కంపల్సరిగా ఇప్పుడు మీరు ఒక కంటెంట్ రైటర్ అంటే ఈ యూట్యూబ్ రాకముందు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువగా వెబ్సైట్లు ఉండే, అందులో న్యూస్ ఆర్టికల్స్ అనేది ఈనాడు .net. ఎప్పుడైనా ఈనాడు సైట్ ని చూసారా, ఈనాడు వెబ్సైట్ ని? లేదు సార్, నేనైతే చూడలేదు. ఓకేనా, ఇది ఈనాడు డైలీ న్యూస్ ఇందులో వస్తూ ఉంటాయి, మనం రోజు ఓపెన్ చేసుకుని ఆన్లైన్ లో చదువుతూ ఉంటాం. అలాగే ఈ వెబ్సైట్సే కాకుండా తుపాకీ అని, ఓకేనా, గ్రేట్ ఆంధ్ర అని, గ్రేట్ ఆంధ్ర ఉండేది అప్పటి నుంచి. గ్రేట్ ఆంధ్ర అని, తుపాకీ అని, ఇలాంటి సో మెనీ వెబ్సైట్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, తుపాకీ .com అనే ఒక డొమైన్ రిజిస్టర్ చేసుకుని అందులో తెలుగుకు సంబంధించిన సినిమా న్యూస్, పొలిటికల్ కి సంబంధించిన న్యూస్, ఇవన్నీ కూడా పేజెస్ కింద క్రియేట్ చేసి ఎవ్రీడే ఆ సైట్ లో కంటెంట్ ని అప్లోడ్ చేస్తున్నారు. ఓకేనా, అలాగే మీరు కూడా ఒక న్యూస్ మూవీస్ కి సంబంధించిన ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి ఒక డొమైన్ బుక్ చేసుకుని అందులో మూవీకి సంబంధించిన న్యూస్ అన్ని కూడా రాద్దాం అనుకుంటున్నారు. ఓకేనా, సో ఇలా ఇంతవరకు 99% ఏముండేదంటే 2008, 9, 10 అప్ టు 16, 17 వరకు ఎవరైనా ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మెయిన్ గా వచ్చి ఫస్ట్ ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకునేవాడు. వెబ్సైట్ లో న్యూస్ ఆర్టికల్స్ కానీ లేకపోతే జాబ్స్ పోర్టల్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తుండేవాళ్ళు. అలా డిఫరెంట్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ రివ్యూస్ రాసేటోళ్ళు వెబ్సైట్ లో. ఓకేనా, సో సినిమా రివ్యూస్ రాసేటోళ్ళు. ఇప్పుడంటే మనం యూట్యూబ్ లో మూవీ రివ్యూస్ వింటున్నాం యూట్యూబ్ లోకి వెళ్ళి. 2020 కన్నా ముందు అంటే 2015, 16 కన్నా ముందు ఏంటంటే ఎక్కువగా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి రివ్యూస్ చదివేవాళ్ళు. ఓకేనా, సో ఇప్పుడంటే అందరూ యూట్యూబ్ ఛానల్ పట్టుకున్నారు, కానీ ఇంతవరకు అంటే అందరూ కూడా వెబ్సైట్స్ ద్వారా, అంటే వెబ్సైట్ ద్వారా ఇంకా ఎక్కువ రెవెన్యూ మనం అరేంజ్ చేయొచ్చు. వెబ్సైట్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే బోల్డ్ అంత రెవెన్యూ అరేంజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, అలా వెబ్సైట్ ను ఫస్ట్ స్టెప్ లో ఏం చేద్దామంటే ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేసి, ఓకేనా, ఒక వెబ్సైట్ ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది బిల్డ్ చేసి వర్డ్ ప్రెస్ తోటి వెబ్సైట్ ని డెవలప్ చేద్దాం. ఆ డెవలప్ చేసే వెబ్సైట్ ఫస్ట్ నేను ఏం చూపిస్తానంటే విఎల్ఆర్ సాఫ్ట్ కి సంబంధించిన మా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ని ఎలా బిల్డ్ చేస్తానని మీకు చూపిస్తాను. ఓకేనా, తర్వాత ఒక రెండు ఐటమ్స్ తీసుకుని ఒక ఈ కామర్స్ స్టోర్ ని బిల్డ్ చేయాలి. ఇంకో డొమైన్ తీసుకుని అందులో ఒక రెండు ఐటమ్సే పెట్టుకుంది, రెండు ఐటమ్స్ పెట్టి ఆ వెబ్సైట్ ఆ రెండు ఐటమ్స్ పెట్టి దానికి పేమెంట్ ఇంటిగ్రేట్ చేసి
వాళ్ళ మీరు పర్చేజ్ చేయాలి, ఆ లింక్ మీద క్లిక్ చేసి పర్చేజ్ చేసేటట్టయితే అదే జస్ట్ లైక్ అమెజాన్ లాగా అది ఒకటి డెవలప్ చేసి చూడండి. తర్వాత ఈ న్యూస్ కి సంబంధించిన వెబ్సైట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీరు ఏ సైట్ అయితే డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మీకు ఇస్తారు. మీరు దాని ప్రకారంగా మీ సైట్ ని డెవలప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే నేను చెప్తాను. ఓకే, సో ఎవరు ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్నా ఫస్ట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే తెలిసి ఉండాలని. అంటే మన సైట్ ని తీసుకెళ్ళి మనం చెయ్యాలనుకున్న వెబ్సైట్ ని తీసుకెళ్ళి ఒక డొమైన్ పర్చేజ్ చేసి ఒక హోస్టింగ్ అకౌంట్ తీసుకుని ఈ డొమైన్ అందులో ఇంటిగ్రేట్ చేసి అందులో మనం ఫైల్స్ అదే పోస్టులు కానీ పేజెస్ కానీ క్రియేట్ చేసి ఉంచుతాము. సో ఎవరైతే ఆ సైట్ ను ఓపెన్ చేస్తూ ఉంటారో ఎగ్జాంపుల్ పర్పస్ VLR-train.com అని చెప్పాను కదా, అందరికీ ఆ సైట్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు బాగా తెలిసిన కాన్సెప్ట్ ఒకటి చూద్దాం. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో వీడియో చూస్తున్నారు. ఓకే, ఈ వీడియోనే చూస్తున్నారు యూట్యూబ్. సో ఈ వీడియో ఎక్కడి నుంచి ప్లే అవుతుంది మనకి? యూట్యూబ్ లో ప్లే అవుతుంది, రైట్. సో ఇక్కడ మీకు మెయిన్ గా మీకు ఈ వీడియో ప్లే కావాలంటే కంపల్సరీగా కొత్త వీడియో ఇది మీకు సేవ్ చేసి పెట్టుకోలేదు. ప్లే కావాలంటే కంపల్సరీగా మీకు ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండాల్సిందే కదా ఏమండి? ఉండాల్సిందే, రైట్. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి మీరు ఈ వీడియో మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది? అప్లోడ్ అవుతుంది. ఓకే, సో లేదు, ఏమవుతుందంటే ఈ వీడియోని ఎక్కడ యూట్యూబ్ సర్వర్ ఒకటి ఉంటుంది. ఓకేనా, అది బోల్డంత స్పేస్ ఉంటుంది అనమాట. ఆ యూట్యూబ్ సర్వర్ లో ఈ వీడియో అనేది సేవ్ అయి ఉంటుంది. మనం దీన్ని ఈ వీడియో చూద్దామని మనం రిక్వెస్ట్ పంపించగానే ఆ సర్వర్ నుంచి వచ్చి ఈ వీడియో మన బ్రౌజర్ లో లోడ్ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది, మనకు వినబడుతుంది లేకపోతే కనపడుతుంది. అంటే మనం ఈ సైట్ ని ఓపెన్ చేయగానే ఈ వీడియోని ఓపెన్ చేయగానే ఇక్కడి నుంచి ఈ వీడియో ఎక్కడైతే సేవ్ అయి ఉందో యూట్యూబ్ సర్వర్ లో, ఓకేనా, యూట్యూబ్ సర్వర్ లోనే సేవ్ అయి ఉంటుంది, గూగుల్ సర్వర్. ఆ సర్వర్ నుంచి మనకి ఆ డేటా వచ్చి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, వాళ్ళ ఏమవుతుంది మధ్యలో ఒక్కొక్కసారి బఫర్ అవుతూ ఉంటుంది వీడియో. బఫర్ అంటే కరెక్ట్ గా ప్లే అవుతూ ఉండదు. ఎందుకు ప్లే అవ్వదు? ఇంటర్నెట్ మన ఇంటర్నెట్ లో ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ప్లే అవ్వదు. సో మన ఇంటర్నెట్ స్పీడ్ బాగుంది అనుకోండి, అప్పుడు చాలా ఫాస్ట్ గా డౌన్లోడ్ అయిపోయి మన సిస్టమ్ ఈ బ్రౌజర్ లోకి డౌన్లోడ్ అయిపోయి మనకు ప్లే అవుతుంది. కంపల్సరిగా మన బ్రౌజర్ లో డౌన్లోడ్ అవ్వాల్సింది. ఇవన్నీ కూడా కొద్దిగా మనకు అవసరం లేని కాన్సెప్ట్స్. కంపల్సరీ క్లయింట్ సర్వర్. ఇప్పుడు ఈ వీడియో నేను ఒక్కళ్ళనే చూస్తానా? చూడను కదా, కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. అందరికీ కూడా ఏదైతే యూట్యూబ్ సర్వర్ ఉందో అది హ్యాండిల్ చేయగలుగుతుంది, అందరికీ కనపడేటట్టు. ఎవరు రిక్వెస్ట్ పంపించినా వాళ్ళకి ఈ వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. జస్ట్ లైక్ వెబ్సైట్ కూడా అంతే. ఈ యూట్యూబ్ లో వీడియో చూసే వాళ్ళందరినీ కూడా మనం క్లయింట్స్ అనవచ్చు. సో ఈ యూట్యూబ్ వీడియోస్ అన్ని ఎక్కడైతే ఉన్నాయో వాటిని యూట్యూబ్ సర్వర్ అంట. ఓకేనా, దీని కింద కోడింగ్, రెస్పాన్స్, రిక్వెస్ట్ ఇదంతా కూడా సాఫ్ట్వేర్ వాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్స్ మనకు అవసరం లేదు. మనకు తెలియాల్సింది ఏంటంటే మనం ఏదైనా ఒక వీడియోని చూడాలనుకున్నప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మన దగ్గర నుంచి ఏదైతే సర్వర్ ఉందో మన సిస్టమ్ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, ఆ వీడియో వచ్చి మన దగ్గర ప్లే అవుతుంది. ఓకేనా, ఒక్కొక్కసారి లొకేషన్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని వీడియోస్ మనం యూట్యూబ్ లో ఓపెన్ చేసాం అనుకో, దిస్ వీడియో ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ కంట్రీ అని చెప్పి మెసేజ్ వస్తుంది. మనం ఇండియా నుంచి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఆ వీడియో మనకి అవైలబిలిటీలో ఉండదు. ఈ మధ్యలో వీళ్ళన్నీ కూడా చాలా చెక్ చేసుకుంటారు, ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఏ సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది, ఓకే, సో ఏ కంట్రీ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది, సో దానికి పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మధ్యలో సో మెనీ గేట్వేస్ కానీ సో మెనీ కోడింగ్ కానీ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇదే నేను ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ ఇదే అండి, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. అలాగే ఒక వెబ్సైట్ ని తీసుకునేటప్పుడు మనం ఎక్కడ చెక్ చేసుకున్నాం? web.archive లో చెక్ చేసుకున్నాం. దాన్ని వేబ్యాక్ మిషన్ అంటాం, లేకపోతే వెబ్సైట్ ఇంటర్నెట్ టైం మిషన్ అంటాం. టైం మిషన్ అంటే ఏంటి? మనం యాక్చువల్గా మనకు తెలుసు కదా, టైం మిషన్ అంటే ఏంటి? మన ఫ్యూచర్ లో అంటే వే బ్యాక్ మిషన్ అంటే
ఈ ఏ టైం టైం అయినా మిషన్ అంటే ముందుగానే వెళ్ళొచ్చు, వెనకనే వెళ్ళొచ్చు, కానీ ఇది వెనక్కి మాత్రమే వెళ్ళగలదు. ఓకేనా, ఓల్డ్ హిస్టరీని చూపిస్తుంది. నాకు ఒకసారి యాక్చువల్గా ఈనాడు .net లో యాక్చువల్గా మనకు ఓల్డ్ న్యూస్ తెలియదు. నాకు 2010లో ఈనాడు పేపర్లో ఏ న్యూస్ వచ్చింది అనేది చదవాలనుకున్నా. ఆ టైంలో నేను వేబ్యాక్ మెషిన్ ఓపెన్ చేసి web.archive web.org లో ఈనాడు .net ఓపెన్ చేసి, ఇది మీకు చెప్పిందే చెప్తున్నా నేను. ఈనాడు .net ఓపెన్ చేసి సో 2010లో నాకు ఎందుకు అవసరం వచ్చింది బాగా. అప్పుడు యాక్చువల్గా స్క్రీన్ షాట్ తీసి ఉంది లక్కీగా. ఓకే, ఊరికే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ ఇది చూపిస్తున్నా. కొన్ని రోజుల్లో స్క్రీన్ షాట్లు తీసి ఉంచదు అది, అలాంటప్పుడు మనం ఏం చేయలేము. తెలుగు ఫాంట్ లేదు ఇక్కడ, ఫాంట్ ఇన్స్టాల్ అయ్యలేదు నన్ను. ఓకేనా, బ్రౌజర్ సపోర్ట్ చేయట్లేదు. సో ఇంతవరకు ఆ రోజు న్యూస్ ఇది. ఫాంట్ ఇన్స్టాల్ అయ్యలేదు కాబట్టి ఇలా కనపడుతుంది. అంతే, స్క్రీన్ షాటే గానీ ఆ ఇన్సైడ్ న్యూస్ అది ఓపెన్ అవ్వడం అదే ఉండదు కదండి, ఓపెన్ అవుతుంది, ఓన్లీ ఫ్రంట్ పేజ్. కనపడుతుంది. ఒక్కోసారి కనపడుతుంది, ఒక్కోసారి. ఓకేనా, వస్తుంది. ఫాంట్ ఇన్స్టాల్ అయింది, ఇప్పుడు వస్తుంది మెల్లగా. ఓకే, వచ్చిందా ఇంటర్నల్ న్యూస్? కాసేపు ఉంటే ఇది తెలుగులో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇదండి కాన్సెప్ట్. రేపటి క్లాస్లో HTML బేసిక్స్ నేర్చుకుని మనం వర్డ్ ప్రెస్ తోటి ఒక వెబ్సైట్ని ఏ విధంగా బిల్డ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్ నుంచి చూసాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఏం లేవండి. సిలబస్ పంపిస్తారా సార్ మీరు? కోర్స్ కంటెంట్ ఇస్తానండి మీకు. ఓకే, కోర్స్ కంటెంట్ నేను ఇప్పుడు చెప్తాను, అలాగే చెప్పినట్టుగానే మీకు ఒక 2-3 days లో డీటెయిల్ గా పంపిస్తాను, ఏ రోజున ఏది అనే విధంగా కంటెంట్ అయితే పెడతాను. ఓకే, ఆల్రెడీ ఉంది మన సైట్ లో, కాకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మనం కంటెంట్. కొన్ని కాన్సెప్ట్స్ మనకు అవసరం ఉండదు, కొన్ని కాన్సెప్ట్స్ మనకు అవసరం అవుతాయి. ఇప్పుడు 2010లో టీచ్ చేసిన కంటెంట్ ఇప్పుడు టీచ్ చేయనండి, కొన్ని అప్డేటెడ్ అయిపోయింది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇయర్కి కంటెంట్ మారుస్తాం. ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలనుకోండి ఓన్వి, దీంట్లో యాడ్ అట్లా పెట్టుకుని, అంటే ఇలా అవైలబుల్ అని మనం షిప్పింగ్ అవి మనం అరేంజ్ చేసుకోవాలా? అట్లా షిప్పింగ్ మనం చేసుకోవాలండి, షిప్పింగ్ మనం చేసుకోవాలి. అమెజాన్ తో టైఅప్ చేసుకుని కానీ అట్లా. ఓకే, అది వేరండి, ఆ కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు అమెజాన్ లో ఈ ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్ వాళ్ళే కాదు కదా, ప్రోడక్ట్స్ సమ్ము. ఇప్పుడు చూడండి, అది జస్ట్ ఒక గేట్వే అంతే, రైట్. ఇక్కడ ల్యాప్టాప్ ఉందాం, ల్యాప్టాప్ బ్యాగ్. సో మెనీ కంపెనీస్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ల్యాప్టాప్ బ్యాగులో మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అండి నాది. ఓకేనా, నేను అమెజాన్ తోటి టైఅప్ అయ్యి, ఓకే, నా ప్రోడక్ట్స్ నేను ఇక్కడ లిస్ట్ చేయించుకోవచ్చు. అమెజాన్ బ్రాండ్స్. సో అమెజాన్ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, బయట వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా లిస్ట్ చేయించు. మనకు ఒక అకౌంట్ ఇస్తారు, మన ప్రోడక్ట్స్ పెట్టుకుని, కాకపోతే ఇంత కమిషన్ అని తీసుకుంటాం. ఇక్కడ మనకు తెలుస్తుంది సెల్లర్ ఎవరు, ఎవరు అమ్ముతున్నారు. కొంతమంది ఏంటంటే ఒకేసారి బల్క్ ఆర్డర్స్ తెచ్చుకుని డిఫరెంట్ ప్రోడక్ట్స్ అమెజాన్ లో ఒక అకౌంట్ తీసుకుని మన ప్రోడక్ట్ లిస్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఇది కాన్సెప్ట్ వేరు. మన అమెజాన్ తో టైఅప్ అవ్వడం వేరు, నేను చెప్పేది మన ఓన్ వెబ్సైట్ గురించి చెప్తున్నాను. అదేనండి, మన వెబ్సైట్ పెట్టుకుంటే మనం
ఆర్డర్స్ ఒక 100 వచ్చాయి అనుకోండి, అవన్నీ మళ్ళీ మన షిప్పింగ్ వెళ్ళి కొరియర్ సర్వీస్కి వెళ్ళి మనం ఇక్కడ వాళ్ళకి షిప్ అమెజాన్ చేయాలి. లోనైనా అంతే, అక్కడైనా అంతే. ప్రతిరోజు మనకు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆర్డర్ కంపల్సరీగా మనమే షిప్పింగ్ పంపించాలి. ఉమ్. ఇప్పుడు మీరు యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ లోను ఇంకోటి ఏంటి, ఇక్కడ లేడీస్ ఎక్కువగా చీరలు అమ్ముతున్నారు కదండి ఇన్స్టాగ్రామ్ లో వాటిలో. ఫేస్బుక్ లో. ఉమ్. ఎవరైనా కొన్నారా? ఉమ్. ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా డ్రెస్ ఏదైనా కొన్నారా మీరు? లేదు. ఇన్స్టాగ్రామ్ లో ఒక పర్సన్ ఈ శారీ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి అని నెంబర్ ఇవ్వడం, ఇలా ఎప్పుడైనా చూసారా? చూసాను. లేదు మీరు ఎప్పుడైనా కొన్నారా? లేదు. లేదు కదా, ఓకే. సో అప్పుడు మనం వాళ్ళకి ఫోన్, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కార్ట్ అప్లికేషన్ ఏమి ఉండదు, సింపుల్ గా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్, లేకపోతే మీరు వాట్సాప్ లో ఉంటాయి కదండి, వాట్సాప్ లో చాలా మంది శారీస్ పెడతా ఉంటారు, వాట్సాప్ లో కొన్నాను. కొన్నారు కదా, ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళకి ఫోన్ చేసి మనీ వేస్తుంటే వాళ్ళు మనకు ఆర్డర్ పంపిస్తున్నారు, అంతే కదా. ఆ, ఇక్కడ కూడా అంతే, మనం ఇక్కడ ఫోన్ చేసి డబ్బులు వేసే బదులు కార్ట్లో ఏం చేస్తున్నాము, ఆన్లైన్ లోనే పేమెంట్ చేసి కానీ ఆటోమేటిక్ గా అతనికి ఆర్డర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అతను మామూలుగా అతను ఏం చేస్తాడు, ఇంకా మాన్యువల్ వర్కే, ఆర్డర్ ఏదైతే ఆర్డర్ చేశాడో ఐటమ్ చూసుకుని దాన్ని ఎవరి ద్వారా పంపిస్తే తక్కువ ఖర్చుకు వాళ్ళు డెలివరీ చేస్తారో చూసుకుని వాళ్ళకి ఇస్తారు. ఓకే. ఓకేనా. సో మాక్సిమం కొంతమందితో టైఅప్ అయిపోయి ఉంటారు, బ్లూ కార్ట్ కొన్ని ఉన్నాయి కదా. ఒక్కొక్కసారి కొంతమంది వచ్చి ఇండియన్ కొరియర్, అది మన పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పంపిస్తూ ఉంటారు. ఎవరిదో వాయిస్ డిస్టర్బ్ అవుతుందండి కొద్దిగా, నెట్ మీరు మొబైల్ తో జాయిన్ అయ్యారా ఎవరన్నా? నేను ల్యాప్టాప్ అండి. ఓకే. పద్మ గారు, ఒక క్వశ్చన్ సార్, మేబీ దీని రిలేటెడ్ కాదా తెలియదు. ఇప్పుడు ఇండియా నుంచి ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, అవి ఇక్కడికి షిప్పింగ్ చేయించుకుని అట్లా వెబ్సైట్ లో పెట్టుకుని సేల్ చేసుకోవడానికి కొంతమంది ఎట్లా ఉంటుంది? చేస్తారు మేడం. అంటే ఇప్పుడు రీసైకిలబుల్ ప్లేట్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదండి, ఇక్కడ ఉండవి ఏమన్నా పర్మిషన్ లీవ్స్, ఉండాలి అనుకుంటా, ఒకసారి నేను కనుక్కోను. అది బనానా, యాక్చువల్ గా కొంతమంది చేస్తూ ఉంటారండి. అదే ఇప్పుడు బనానా లీఫ్ ప్లేట్స్ ఇట్లా డిఫరెంట్ ప్లేట్స్ వస్తాయి ఇక్కడ.